I am going to teach nerve impulse and its conduction. A stimulus is generated and it passes along the neuron, and how it is generated and how it passes or how it is conducted along the nerve fiber, and this information or this topic we are going to discuss today. నర్వ్ ఇంపల్స్ ఎలా ఒక న్యూరాన్ ఆర్ నర్వ్ ఫైబర్ గుండా ప్రయాణిస్తుందో ఈరోజు మనం తెలుసుకుంటాం. దానికంటే ముందు న్యూరాన్కి సంబంధించిన నిర్మాణం అంటే స్ట్రక్చర్ మనకు తెలియాలి. న్యూరాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఈ విషయాలు ముందు మనకు తెలిస్తే అది ఎలా పనిచేస్తుంది, నర్వ్ ఇంపల్స్ని ఎలా కండక్ట్ చేస్తుంది అనే విషయాలు మనకు చాలా బాగా అర్థమవడానికి అవకాశం ఉంది. ముందు న్యూరాన్ స్ట్రక్చర్ మైలినేటెడ్ న్యూరాన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ఏ న్యూరాన్, అండ్ మీరు లోయర్ క్లాసెస్లో న్యూరాన్ స్ట్రక్చర్ గురించి చదివి ఉంటారు. దీంట్లో రెండు ప్రధానమైన భాగాలు ఉంటాయి. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ పార్ట్స్, సైటాన్ అండ్ యాక్సాన్. అండ్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్ దిస్ ఈజ్ సైటాన్, ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్ దిస్ ఈజ్ యాక్సాన్. ఇక్కడ వరకు సైటాన్, ఇక్కడి నుంచి ఇంతవరకు యాక్సాన్. ఇందులో ప్రధానంగా మనం నర్వ్ ఇంపల్స్ అండ్ దాని కండక్షన్ గురించి తెలుసుకోవాలంటే ప్రధానంగా మనకేం తెలియాలి, ఈ యాక్సాన్కి సంబంధించిన స్ట్రక్చర్ తెలియాలి. వీ హ్యావ్ టు నో అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాక్సాన్. సో టు అండర్స్టాండ్ నర్వ్ ఇంపల్స్ అండ్ ఇట్స్ కండక్షన్ త్రూ ద నర్వ్ ఫైబర్. సో హియర్ ఇఫ్ యూ సీ దిస్ వన్ ఈజ్ యాక్సోలెమ్మా. ఈ యాక్సాన్ చుట్టూ ఉండేది యాక్సోలెమ్మా. ఏ విధంగా అయితే ఒక సెల్ చుట్టూ ప్లాస్మా లెమ్మా ఉంటుందో అదేవిధంగా యాక్సాన్ చుట్టూ యాక్సోలెమ్మా ఉంటుంది. ఈ యాక్సోలెమ్మా తర్వాత ఇక్కడ యాక్సోప్లాజం ఉంటుంది. ఏ విధంగా అయితే ప్లాస్మా లెమ్మా కింద సైటోప్లాజం ఉంటుందో సెల్లో, అదేవిధంగా యాక్సోలెమ్మా తర్వాత యాక్సోప్లాజం ఉంటుంది. సో ప్రధానంగా దీనిని స్ట్రక్చర్ని మనం చూసుకుంటే ఇక్కడ ఇది యాక్సోలెమ్మా, ఇది యాక్సోప్లాజం. నర్వ్ ఇంపల్స్ అండ్ కండక్షన్, అండ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ హౌ and what kind of structure and what kind of material present inside the axoplasm, and how it conducts the total nerve impulse throughout its length. All this information is to understand all this information, and these two parts they play very important role in this particular concept. So let us know about this axon thoroughly. So if this is an axon, ఇది axon అనుకుంటే మనం, and this is axolemma, this is axoplasm, right? So axolemma and axoplasm. When we see the axolemma, it has some gates, and there are leakage channels, voltage gated channels, and ligand gated channels. So three types of gates are there: leakage channels, voltage gated channels, and are there with axolemma, but ligand gated channels are there at synaptic clefts. So here these are leakage channels, these are voltage gated channels.
So if we see channels, about channels, they are always open. Leakage channels, they don't have gates. సో లీకేజ్ ఛానల్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి, అవి క్లోజ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్లో ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ అన్నాం కాబట్టి గేట్స్ ఉంటాయి. వోల్టేజ్ని బట్టి అవి ఓపెన్ అవ్వటం లేదా క్లోజ్ అవ్వటం జరుగుతుంది. ఇందులో మళ్ళీ 2 types ఉన్నాయి. వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఆర్ అగైన్ 2 types. దే ఆర్ సోడియం voltage gates, potassium voltage gate. అంటే వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్లో 2 రకాలు, సోడియం వోల్టేజ్ గేట్స్, పొటాషియం వోల్టేజ్ గేట్స్. సోడియం వోల్టేజ్ గేట్స్లో మళ్ళీ 2 types, యాక్టివ్, ఇన్యాక్టివ్. పొటాషియం వోల్టేజ్ గేట్స్లో ఇన్యాక్టివ్ గేట్స్ ఉండవు, ఓన్లీ యాక్టివ్ గేట్సే ఉంటాయి ఓన్లీ. ఇక లైగాండ్ గేటెడ్ ఛానల్స్, దే ఆర్ లొకేటెడ్ ఎట్ సినాప్టిక్ క్లెఫ్ట్. సినాప్టిక్ క్లెఫ్ట్ అంటే ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి మధ్యలో ఉండే జంక్షన్, ఇది సినాప్టిక్ క్లెఫ్ట్. సో ఇక్కడ ఉంటాయి లైగాండ్ గేట్స్. సో యాక్సోలెమ్మాలో కాకుండా ఇక్కడ సినాప్టిక్ క్లెఫ్ట్ దగ్గర ఉండే గేట్సే లైగాండ్ గేట్స్. సో ఇవి గేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏం చెప్పుకున్నాం మనం, ఈ యాక్సోలెమ్మాలో కొన్ని గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్లో రకాలు ఏంటంటే లీకేజ్ ఛానల్స్, గేట్స్ కదా సారీ. సో టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో లీకేజ్ ఛానల్స్ ఉంటాయి, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి, లైగాండ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. లీకేజ్ ఛానల్స్ దే ఆర్ ఆల్వేస్ ఓపెన్, ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి. వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్లో మాత్రం 2 రకాలు ఉంటాయి, సోడియం, పొటాషియం వోల్టేజ్ గేట్స్. సోడియం వోల్టేజ్ గేట్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, యాక్టివ్, ఇన్యాక్టివ్. కానీ పొటాషియంలో మాత్రం ఒకే ఒక రకం ఉంటుంది, అది యాక్టివ్ వోల్టేజ్ గేట్స్. నెక్స్ట్ లైగాండ్ గేట్స్ ఏమో సినాప్టిక్ క్లెఫ్ట్ దగ్గర ఉంటాయి. ఇది గేట్స్కి సంబంధించిన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు. ఇక యాక్సోలెమ్మా, దాని పరిసరాలు. యాక్సోప్లాజంలో ఎలాంటి మెటీరియల్ ఉంటుంది అండ్ ఈ యాక్సాన్కి బయట ఎలాంటి మెటీరియల్ ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇది యాక్సాన్ అనుకుంటే ఇది దాని సరౌండింగ్స్. ఇఫ్ దిస్ ఈజ్ టోటల్ యాక్సాన్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద సరౌండింగ్ ఏరియా. దిస్ ఈజ్ టిష్యూ ఫ్లూయిడ్, దిస్ ఈజ్ యాక్సోప్లాజం. హియర్ ఇట్ ఈస్ రిటన్ యాక్సోప్లాజం. సో యాక్సోప్లాజం, టిష్యూ ఫ్లూయిడ్. దీనికి కంపేర్ చేసుకుంటే యాక్సోప్లాజంలో మోర్ పొటాషియం అండ్ టిష్యూ ఫ్లూయిడ్లో మోర్ సోడియం. టిష్యూ ఫ్లూయిడ్లో మోర్ సోడియం, యాక్సోప్లాజంలో మోర్ పొటాషియం. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి తేడా ఉంటుంది. అంటే మోర్ ఎందుకు అంటున్నాం, యాక్సోప్లాజంతో పోల్చుకుంటే టిష్యూ ఫ్లూయిడ్లో ఎక్కువ సోడియం ఉంది, అలాగే టిష్యూ ఫ్లూయిడ్తో పోల్చుకుంటే యాక్సోప్లాజంలో ఎక్కువ పొటాషియం ఉంది. రిలేటివ్లీ మోర్ సోడియం ఇన్ టిష్యూ ఫ్లూయిడ్ దాన్ యాక్సోప్లాజం, రిలేటివ్లీ more potassium in ectoplasm than tissue fluid. And due to this particular differences, more sodium, that means sodium tries to enter exoplasm. Potassium tries to go out from the exoplasm. So entry of sodium into exoplasm,
exit of potassium into or from exoplasm into tissue fluid. This happens generally, and as this is actually from tissue fluid to exoplasm, and what we can say here is that, so here if one sodium comes into exoplasm and there are more than one sodium or more than one potassium, they exit the exoplasm. That means sodium and potassium both are positively charged. So if one positive is coming into exoplasm, more positiveness is actually leaving the exoplasm. So here for one sodium, here for example 50 to 100 potassium, they leave the exoplasm. సో ఒకటి లోపలికి వస్తే 50 నుంచి 100 పొటాషియం బయటకు వెళ్తున్నాయి. ఎలా అనుకోవచ్చు, మనకు ₹1 ఆదాయం వస్తే 50 నుంచి 100 రూపాయలు లాస్ వచ్చింది. అప్పుడు టోటల్ రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్లో పడిపోతుంది యాక్సోప్లాజంలో. అంటే అందుకనే ఇక్కడ మైనస్, బయట ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దాన్ని మనం ఎలా చూపించవచ్చు అంటే, బయట ఏమో పాజిటివ్ ఛార్జెస్ ఇలా, లోపలేమో నెగిటివ్ ఛార్జెస్. వై దిస్ కండిషన్? బికాస్ మోర్ పొటాషియం ఈజ్ లివింగ్ exoplasm to the tissue fluid than more sodium entering into exoplasm. Because of this reason, here outside positive charges, inside negative charges are established, and this condition is called resting potential, resting condition. So here resting potential, why? Because here charge differences are there, positive outside, negative inside. This charge difference is calculated as minus 70 MV, millivolts. So in resting condition, along the length of axolemma or in this particular axon, and this charge is actually established approximately, and maybe it may be from minus 72 and minus 90 MV, sometimes maybe that. On an average it is minus 70 MV. So on an average, so minus 70 MV will be established. This is called resting potential. Influx of sodium from tissue fluid into exoplasm, efflux of potassium from exoplasm into tissue fluid. So due to that, this resting potential will be established. And one more thing, that is, if this situation continues for prolonged times, what will happen? And automatically here the resting potential will be disturbed, and the total resting potential, if resting potential is disturbed, nerve impulse generation and conduction, it will not be possible. సో అందుకనే ఏం జరుగుతుంది, ఇక్కడ సోడియం లోపలికి వచ్చిన సోడియం మళ్ళీ కొంత బయటికి వెళ్తుంది, అలాగే బయటికి వెళ్ళిన పొటాషియం లోపలికి వస్తుంది. అండ్ ఇట్లా లోపల నుంచి బయటికి వెళ్ళే సోడియం, బయట నుంచి లోపలికి వచ్చే పొటాషియం, ఈ రెండు కూడా కాన్సంట్రేషన్ గ్రేడియంట్కి అగనెస్ట్గా జరుగుతుంది. కాన్సంట్రేషన్ గ్రేడియంట్కి అగనెస్ట్గా జరగటం అంటే మీనింగ్ ఏంటి? What does it mean? Here more sodium is there, here less sodium is there, less sodium, more sodium. Generally from more to less, and here also from more to less, ఇలా వెళ్తుంటాయి. కానీ జనరల్గా వెళ్ళేదానికి అగ్నెస్ట్గా రావాలంటే దేర్ నీడ్ సమ్ ఎనర్జీ, కొంత శక్తి కావాలి. అంటే బలవంతంగా ఇలా లోపలికి వచ్చిన సోడియంని బయటికి పంపించాలి, అదేవిధంగా బలవంతంగా ఇలా బయటికి వచ్చిన పొటాషియంని లోపలికి పంపాలి. దీన్నే కాన్సంట్రేషన్ గ్రేడియంట్కి అగ్నెస్ట్గా పనిచేయడం అంటాం. సో ఇట్ వర్క్స్, ది సిస్టమ్ వర్క్స్ అగ్నెస్ట్ టు కాన్సంట్రేషన్ గ్రేడియంట్. సో హియర్ మోర్ సోడియం, here more potassium, here less potassium,
here less sodium, more to less, it occurs naturally, ఇది సర్వసాధారణంగా ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఎలాంటి ఎనర్జీ అవసరం లేకుండా జరిగే ప్రక్రియ. కానీ ఇలానే కంటిన్యూ అయితే కొనసాగితే నర్వ్ ఇంపల్స్ అనేది జనరేట్ కావడం, అది నర్వ్ ఫైబర్ గుండా ప్రయాణించడం అనేది అసంభవం, పాసిబిలిటీ ఉండదు. అలా పాసిబుల్ కావాలి అంటే లోపలికి వచ్చిన సోడియం కొంత బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళిన పొటాషియం కొంత లోపలికి రావాలి. అలా వస్తేనే -70 mV అని స్టాండర్డ్గా ఉండగలుగుతుంది. అలా లేకపోతే -70 అనేది స్టాండర్డ్గా ఈ వాల్యూ అనేది, ఈ వోల్టేజ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఇంపాసిబుల్, డిస్టర్బ్ అయిపోతుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఇంపల్స్ జనరేట్ కావడం, అది కండక్ట్ కావడం ఇంపాసిబుల్. సో దాని కొరకు ఏమవుతుంది అంటే లోపలికి వచ్చిన సోడియంలో 3 సోడియం బయటికి వెళ్తే, 3 సోడియం అయాన్లు బయటికి వెళ్తే 2 పొటాషియం అయాన్లు లోపలికి వస్తుంటాయి. అంటే 3 సోడియం బయటికి వెళ్తుంది, సోడియం అయాన్స్ బయటికి వెళ్తున్నాయి, 2 పొటాషియం అయాన్స్ లోపలికి వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచిస్తే, కొంత రీజనబుల్గా ఆలోచిస్తే, ఎక్కువ పాజిటివ్ అయాన్స్ బయటికి వెళ్తున్నాయి, తక్కువ పాజిటివ్ అయాన్స్ లోపలికి వెళ్తున్నాయి. దీని కారణం చేత మైనస్ ఛార్జెస్ ఏమో లోపల ఎస్టాబ్లిష్ అయినాయి, పాజిటివ్ ఛార్జెస్ ఏమో బయట ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇది కూడా ఒక రీజన్. దీన్నే ఏమంటారంటే సోడియం పొటాషియం పంప్ అంటారు. 3 సోడియం అయాన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ యాక్సోప్లాజం. 3 సోడియం అయాన్లు యాక్సోప్లాజం నుండి టిష్యూ ఫ్లూయిడ్లోకి వెళ్తుంటాయి, 2 పొటాషియం అయాన్లు టిష్యూ ఫ్లూయిడ్ నుంచి యాక్సోప్లాజంకి వస్తుంటాయి. ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగ్నెస్ట్గా పనిచేయటం అంటే ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి, సో దీన్ని పంప్ అంటారు. పంప్ చేయడానికి ఎనర్జీ కావాలి కాబట్టి సోడియం పొటాషియం పంప్స్ అంటే ఇలా ఉంటుంది. దీన్ని నీటిలో ఎలా అడగొచ్చు అంటే, ఎన్ని అయాన్స్ సోడియం పొటాషియం పంప్లో ఎన్ని సోడియం అయాన్స్ టిష్యూ ఫ్లూయిడ్లోకి వెళ్తున్నాయి, ఎన్ని పొటాషియం అయాన్స్ యాక్సోప్లాజంలోకి వస్తున్నాయి. ఇలాంటి, అంటే దీని మీద ఫోకస్ పెట్టి నీటిలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని అయాన్స్ అనే మాట దగ్గర స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 3 పొటాషియమా 3 సోడియమా, లేదా 2 పొటాషియమా 2 సోడియమా, అక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, 3 సోడియం 2 పొటాషియం అలా. సో కాబట్టి ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే Na+ కాబట్టి ఇక్కడ Na+ 3 ఉంటాయి కాబట్టి 3 సోడియం, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కొండ గుర్తులాగా. సో K+ ఈ 2 కాబట్టి 2 K+. సో Na+ అంటే 3 ఉన్నాయి కదా, N1 A1 +1 కాబట్టి 3Na. ఇట్లా కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకుంటే కొంత ఈజీ అవుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చూడంగానే గాబరపడి 2 సోడియం లేదా 3 పొటాషియం అని ఆలోచించి అది పెట్టి రాంగ్ చేసే బదులు ఇలాంటి కొన్ని కొండ గుర్తులు ఫాలో అవటం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ ఎగ్జామినేషన్లో వస్తే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సోడియం పొటాషియం పంప్. ఇక నర్వ్ ఇంపల్స్ కండక్షన్లో నెక్స్ట్ పార్ట్, ఈ 4 ఫేజెస్లో నర్వ్ ఇంపల్స్ కండక్ట్ అవుతుంది. నర్వ్ ఇంపల్స్ విల్ బి కండక్టెడ్ త్రూ దీస్ 4 phases. They are namely resting phase, depolarization phase, repolarization phase, hyperpolarization phase. Come to resting phase, as this is axolemma of axon, and as we have discussed, some leakage channels are there, some voltage gate channels like this, and here through leakage channels naturally sodium enters axoplasm, potassium leaves axoplasm. This naturally occurs. This is continuous process, and even in resting condition also, this is actually the continuous process here, and during which the gates are here, the gates are actually they have no role, the gates have no role, active gates,
and leakage channel, through leakage channels and efflux and influx of sodium and potassium ions will occur. Now when impulse is generated, a stimulus occurs, and then what happens to this particular voltage gates? This is resting condition. Next, depolarization phase. During depolarization phase, active gates, inactive gates of sodium open, active gates of potassium closed. This is active sodium gate, and as usually leakage channels are always there, through which sodium, entry of sodium, exit of potassium, and will occur. And here active gate, so inactive gates are open, during which phase? Depolarizing phase. So if you observe here this particular across this axolemma, if you observe, and what kind of gates are open completely here? Leakage channels are completely open, active gates of sodium open, inactive gates of sodium open. What about active gates of potassium? Here active gates of potassium, they are completely closed. That means, and potassium, it leaves the exoplasm only through leakage channels, not through this voltage gated channels. As I said earlier, voltage gates, leakage channels, voltage gated channels, leakage channels, ligand gated channels are there. 3 types of channels are there. So this is a voltage gated channel, this is leakage channel, and leakage channels are always open, but voltage gated channels, when stimulus occurs or generated, then only these voltage gated channels open. So which gates are open now? Active sodium gates open, inactive sodium gates also open, active potassium gates closed. By observing this diagram, and one should easily, one can easily understand that, so sodium, here sodium enters exoplasm from tissue fluid. Surrounding fluid is tissue fluid. This is tissue fluid. This is exoplasm. So as sodium active and inactive gates are open, automatically sodium should enter. And from where? From tissue fluid. So from tissue fluid, sodium should enter. And again here, sodium is entering into, it is entering in exoplasm through leakage channels also. So sodium entering exoplasm through voltage gated channels as well as through leakage channels. 2 chances are there for sodium to enter exoplasm. So when we compare with the, relatively if you compare with this potassium gates or potassium, and which is present more, which is present in exoplasm in more concentrations, and automatically here only potassium exits the exoplasm through leakage channels only, because active potassium gates are closed. Potassium cannot enter the tissue fluid through these active gates because they are closed. So for potassium only 1 chance is there, for sodium 2 chances are there. What are those 2 chances here? Specifically, sodium can enter through leakage channels, sodium can enter through voltage gate channels also. Sodium is positively charged. Sodium is what? Positively charged. Now in second condition, so in previously actually, and outside positive charges, inside negative charges are there. Byta emo positive charges, lopalemo negative charges. Eppudu resting potential lo, resting phase lo. ఇప్పుడు డీపోలరైజేషన్ ఫేజ్లో ఏమవుతుంది మనం యాక్చువల్లీ నేను చెప్పకుండానే గెస్ చేయొచ్చు మీరు. ఎలా? మోర్ పాజిటివ్నెస్ ఆర్ మోర్ పాజిటివ్ అయాన్స్ ఆర్ ఎంటరింగ్ exoplasm. So more positive charges if they enter exoplasm, automatically these negative charges will be converted into positive. And when they are converted into positive charges, automatically outside there must be negative. There is no question of having positive charges outside also. So why? Because so యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ డబ్బులు పోయినాయంటే నేను లాస్లో ఉంటాను, డెఫినెట్గా పాజిటివ్లో ఉండను, అంటే లాస్లో ఉంటాను. నా దగ్గర పోతే అవతల వాడు పాజిటివ్, నేను నెగిటివ్, నాకు వస్తే నేను పాజిటివ్, అవతల వాడు నెగిటివ్. సో ఇదే విధంగా ఇదే కామన్ సెన్స్తో ఇక్కడ మనం ఆలోచిస్తే, సో ఇక్కడ ఎక్కువ పాజిటివ్నెస్ లోపలికి వస్తుంది అండ్ తక్కువ పాజిటివ్నెస్ బయటికి వెళ్తుంది.
అంటే ఇక్కడ నుంచి ఎక్కువ పాజిటివ్నెస్ లోపలికి వచ్చిందంటే బయట ఏమో నెగిటివ్ అవుతుంది, లోపలేమో పాజిటివ్ అవుతుంది. సో ఎలా గెట్ చేయొచ్చు మనం డీపోలరైజేషన్ ఫేజ్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఈ ఇంపల్స్ జనరేట్ అయితే, ఈ ప్లేస్లో జనరేట్ అయితే ఇంపల్స్ ఈ ప్లేస్లో జనరేట్ అయిందంటే మోర్ సోడియం ఎంటరింగ్ కాబట్టి లోపలేమో పాజిటివ్, బయట ఏమో నెగిటివ్. మిగతా ద నెక్స్ట్ ప్లేస్ ఆర్ నెక్స్ట్ పార్ట్ ఇట్ ఈజ్ ఇన్ రెస్టింగ్ ఫేజ్. ఇది మారదు. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, మొత్తం ఇక్కడ పాజిటివ్, ఇక్కడ మొత్తం నెగిటివ్ అని చెప్పుకున్నాం. బట్ సో డీపోలరైజేషన్ జరిగేటప్పుడు ఎక్కడైతే ఇంపల్స్ జనరేట్ అవుతుందో, ఎక్కడైతే స్టిములస్ అనేది జనరేట్ అవుతుందో ఆ ప్లేస్లో మాత్రం రివర్సల్ ఆఫ్ చార్జెస్ జరుగుతుంది. అంటే ఇవి తారుమారు అవుతాయి. తారుమారు అవటం అంటే ఏంటి? ఇక్కడ బయట ఉన్న పాజిటివ్ లోపలికి, లోపల ఉన్న నెగిటివ్ బయటికి. అదే జరిగింది ఇక్కడ. ఈ కండిషన్ని డీపోలరైజేషన్ ఫేజ్ అంటాం. సో కాబట్టి డీపోలరైజేషన్లో బయట ఏమో నెగిటివ్ ఛార్జెస్, లోపలేమో పాజిటివ్ ఛార్జెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా జరగాలంటే ఏం కావాలి? గేట్స్ ఓపెన్ కావాలి. ఏ గేట్స్ ఓపెన్ కావాలి? సోడియం గేట్స్ ఓపెన్ కావాలి. ఈ సోడియం గేట్స్ ఓపెన్ కావాలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెస్టింగ్ పొటెన్షియల్ -70 అని చెప్పుకున్నాం. యావరేజ్ ఆన్ యావరేజ్ -70 MV అన్నాం. -70 MV అని ఎవరన్నా అన్నారు అంటే అది రెస్టింగ్లో ఉన్నట్టు లెక్క. ఇట్ ఈజ్ ఇన్ రెస్టింగ్ కండిషన్, రెస్టింగ్ ఫేజ్. దెన్ అది పాజిటివ్, అది రెస్టింగ్ కండిషన్ కాకుండా, రెస్టింగ్ ఫేజ్ కాకుండా డీపోలరైజేషన్ ఫేజ్కి మారాలి అంటే మనం ఇక్కడ సోడియం గేట్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే అది ఈజీగా ఓపెన్ కావు. వోల్టేజ్ గేటెడ్ అన్నాం దాన్ని, ఇంతకుముందే చెప్పుకున్నాం. దే ఆర్ వాట్? వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. సమ్ వోల్టేజ్, సమ్ ఎనర్జీ, సమ్ పవర్ మస్ట్ బి అప్లైడ్. దట్ మీన్స్ దట్ సమ్ స్టిములస్ మస్ట్ బి అప్లైడ్. దట్ స్టిములస్ ఈజ్, it must be it can bring this particular -70 MV to -55 MV. -70 MVని -55 MVకి తీసుకురాగలిగినంత ఎనర్జీ ఆ స్టిములస్ ఉంటే అప్పుడు ఈ గేట్స్ ఓపెన్ అవుతాయి, సోడియం గేట్స్ ఓపెన్ అవుతాయి. అంతకంటే తగ్గితే ఓపెన్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 70కి అండ్ 55కి +15 ఉంది. అంటే -70కి మనం +15 ఛార్జ్ ఇస్తే ఇది -55 అవుతుంది. అంటే ఇది ఎనర్జీ. ఇంత ఉంటేనే ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి, సోడియం గేట్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితేనే డీపోలరైజేషన్ జరుగుతుంది. సో డీపోలరైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే -70కి దీనికి డిఫరెన్స్ -50కి 15 కాబట్టి ఒకవేళ +14.99 అప్లై చేసాం, గేట్స్ ఓపెన్ కావు. 14.99 మిల్లీవోల్ట్స్ అప్లై చేసినా కానీ గేట్స్ ఓపెన్ కావు. +15 MV ఉంటేనే ఓపెన్ అవుతాయి. దానికంటే ఏ మాత్రం తక్కువైనా కానీ గేట్స్ ఓపెన్ కావు. దానికంటే ఎక్కువైతే ఓపెన్ అవుతాయి. దీనికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +15.5 MV ఉంది, ఓపెన్ అవుతాయి, నో ప్రాబ్లం. కానీ మినిమం ఎంత ఉండాలి? 15 MV ఉండాలి. దానికంటే ఏమాత్రం తక్కువ ఉన్నా ఓపెన్ కావు. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం, అంటే కంపారిటివ్గా చెప్పాలంటే ఇంకో విషయం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే 14 అంటే కొద్దిగా ఓపెన్ అయ్యి గేట్స్, 14.5కి ఇంకొద్దిగా ఓపెన్ అయ్యి, 14.5కి, 14.9కి ఇంకొద్దిగా ఓపెన్ అయ్యి, 15 ఇస్తే కంప్లీట్గా ఓపెన్ అవ్వడం. అంటే కొద్దిగా ఓపెన్ అవ్వడం అనేది జరగవచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ అలా ఈ విషయంలో మాత్రం అలా ఉండదు. అందుకనే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అని. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ ఈ వర్డ్ని అర్థం చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పింది మొత్తం మీకు అర్థమై ఉంటే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆల్ ఆర్ నన్ అంటే ఇస్తే మొత్తం ఎనర్జీ ఇవ్వాలి, ఇస్తేనే ఓపెన్ అవుతాయి. మొత్తం ఎనర్జీ ఇస్తే మొత్తం ఓపెన్ అవుతాయి, ఇవ్వకపోతే అసలు ఏం ఓపెన్ కావు. ఆల్ ఆర్ నన్, టోటల్గా ఓపెన్ అవ్వడమా, టోటల్గా ఓపెన్ కాకపోవడమా, ఈ రెండు విషయాలే
డిపెండ్ అవుతాయి ఇక్కడ. కాబట్టి ఈ ప్రిన్సిపల్ని ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటారు. అయితే 15 ME ఇవ్వాలి, దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు, లేదా దానికంటే తగ్గితే మాత్రం ఓపెన్ కావు గేట్స్ ఓపెన్ అయితేనే ఈ డీపోలరైజేషన్ కండిషన్, అంటే లోపల పాజిటివ్ బయట నెగిటివ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేది ఆ గేట్స్ ఓపెన్ కావాలంటే అంత ఎనర్జీ కావాలి. కాబట్టి అంత ఎనర్జీ కావాలన్నప్పుడు, అంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇది -55కి వచ్చేస్తుంది. -55కి వచ్చిందంటే ఈ ఛార్జ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అంటే ఈ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. మోర్ సోడియం ఇన్ఫ్లక్స్ అండ్ మోర్ పొటాషియం మోర్ సోడియం ఇన్ఫ్లక్స్ కాబట్టి లోపలికి వస్తాయి, కాబట్టి పాజిటివ్ నెగిటివ్. ఇది డీపోలరైజేషన్. అంటే పోలరైజేషన్ ఇలా ఉంటే ఇది డీపోలరైజేషన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ డీపోలరైజేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డీపోలరైజేషన్, ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే డీపోలరైజేషన్లో నీట్కి సంబంధించిన క్వశ్చన్ ఏం రావడానికి అవకాశం ఉంది. ఆ నీట్కి సంబంధించిన క్వశ్చన్ ఏం రాండి, ఏ గేట్స్ డీపోలరైజేషన్ టైంలో ఏ గేట్స్ ఓపెన్ ఉన్నాయి, ఏ గేట్స్ క్లోజ్ ఉన్నాయి. సింపుల్, డయాగ్రామ్ చూస్తే అర్థమైపోయింది. ఎలా? లీకేజ్ ఛానల్స్ ఏమన్నాను నేను ఫస్ట్లో, ఏమన్నాను? ఆల్వేస్ ఓపెన్. లీకేజ్ ఛానల్స్ అనేది ఎప్పుడు ఓపెనే, దాంతో ఛార్జ్తో పనే లేదు. నెక్స్ట్, ఇఫ్ యూ కమ్ టు దిస్ పర్టికులర్ వోల్టేజ్ గేట్స్, దెన్ డ్యూరింగ్ రెస్టింగ్ ఫేజ్ క్లోజ్డ్. యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ సోడియం గేట్స్ ఆర్ క్లోజ్డ్, potassium also closed. Now, and sometimes actually these inactive gates may be open, sodium inactive gates may be open resting case లో కూడా. అయితే ఇక్కడ డీపోలరైజేషన్లో క్లియర్ కట్గా మీరు చూస్తే ఇది యాక్టివ్ సోడియం గేట్ అన్నాం, ఇది ఇన్యాక్టివ్ సోడియం గేట్ అన్నాం, ఇది యాక్టివ్ పొటాషియం గేట్ అన్నాం. సో ఇదేమో లీకేజ్ ఛానల్ అన్నాం. ఈ మొత్తం డయాగ్రామ్ని చూస్తే ఈజీగా అర్థమైంది, ఇదేమో ఓపెన్, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. అంటే డ్యూరింగ్ depolarization sodium active, sodium inactive gates are open, so potassium active gates are closed, leakage channels open always. So this is about depolarization. ఇది depolarization phase అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ రీపోలరైజేషన్ ఫేజ్లో ఇది డీపోలరైజేషన్ ఫేజ్. మీరు గమనిస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అవుట్సైడ్ నెగిటివ్, ఇన్సైడ్ పాజిటివ్. ఇది రీపోలరైజేషన్ అంటే రియల్గా ఇంతకుముందు రెస్టింగ్ కండిషన్ ఎలా ఉందో ఆ కండిషన్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతాయి, ఏం ఈవెంట్స్ జరుగుతాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇంకో విషయం, ఇక్కడ డీపోలరైజేషన్ ఇది జరగటానికి గేట్స్ ఓపెన్ అవ్వడానికి -55 అన్నాం, అంటే ఇది వోల్టేజ్. నెక్స్ట్ డీపోలరైజేషన్ జరిగి పీక్ స్టేజ్లో రావడానికి ఈ -55 నుంచి +45కి వస్తుంది, -55 నుంచి +45. సో కాబట్టి ఈ -55 నుంచి +45కి వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా డీపోలరైజ్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ఇది రీపోలరైజేషన్లో ఉండే కండిషన్. ఇంతవరకు డీపోలరైజేషన్ వరకు మనకు అర్థమైతే, ఇఫ్ యూ అండర్స్టాండ్ అప్ టు దిస్ లెవెల్, దట్ ఈస్ డీపోలరైజేషన్ కంప్లీట్లీ. సో ఇఫ్ యూ observe this diagram, you can understand the total concept involved in deep repolarization. So how? For example, during the time of repolarization, what will happen? This is active sodium gate, this is active potassium gate, this is inactive sodium gate. Active sodium, inactive sodium, active potassium, this is leakage channel. Primarily by observing this diagram, and one can understand sodium active gates open, potassium active gates open, sodium inactive gate closed, leakage channels open. Leakage channels open, sodium active, potassium active gates open, sodium inactive gates closed. So this is actually the total condition during the time of repolarization. రీపోలరైజేషన్ జరిగేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇలా జరగటం వల్ల రీపోలరైజేషన్ ఎలా జరుగుతుంది, దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచిస్తే సోడియం లీకేజ్ ఛానల్ గుండా యాక్సోప్లాజంకి వస్తుంది. మరి సోడియం ఈ
యాక్టివ్ గేటెడ్ ఛానల్స్ ఆర్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ గుండా లోపలికి రాగలుగుతుందా లేదా? ఇంతకుముందు అయితే వచ్చింది, ఈ కండిషన్లో అయితే ఇంతకుముందు మనం ఇలా వేసాం కాబట్టి సోడియం లోపలికి వచ్చింది కాబట్టి ఈ కండిషన్ వచ్చింది. మరి ఈ కండిషన్లో రీపోలరైజేషన్లో సోడియం యాక్సోప్లాజంకి రావడానికి అవకాశం ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ద యాక్సోప్లాజం? ఎనీ ఛాన్స్ ఫర్ సోడియం ఎంటరింగ్ ఇంటూ యాక్సోప్లాజం అనేది. సో ఇక్కడ మనం ఆలోచిస్తే సోడియం అనేది యాక్సోప్లాజంలోకి రావడానికి యాక్టివ్ గేటెడ్ ఛానల్స్ ఆర్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ గుండా రావడానికి అవకాశం అయితే లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్. ఇక్కడ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ గుండా సోడియం లోపలికి రావడానికి అవకాశం లేదు. ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇనాక్టివ్ గేట్స్ ఆఫ్ సోడియం క్లోజ్డ్ కాబట్టి. ఇక్కడ ఓపెన్ అయ్యాయి కాబట్టి వచ్చింది, ఇక్కడ ఇనాక్టివ్ గేట్స్ ఆఫ్ సోడియం క్లోజ్డ్ కాబట్టి రాలేదు, లీకేజ్ ఛానల్స్గా వచ్చింది. మరి వాట్ అబౌట్ పొటాషియం? పొటాషియం గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయా, క్లోజ్ అయి ఉన్నాయా? చూస్తే ఓపెన్ అయి ఉన్నాయి, ఇక్కడ క్లోజ్ అయి ఉంటాయి, ఇక్కడ క్లోజ్ అయి ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి పొటాషియం కెన్ లీవ్ యాక్సోప్లాజం త్రూ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. దట్ మీన్స్ మోర్ పాజిటివ్ అయాన్స్ లివింగ్ యాక్సోప్లాజం, more positive ions living exoplasm. So as most positive ions living exoplasm, and automatically here inside negative charges will be established. If more positiveness is living from inside to outside, so then automatically what will happen? Here negative charges will be established inside, and as more positive ions going outside, outside positive charges will be established gradually and slowly. So during this phase the charge from plus 45 to it reaches minus 70, and sometimes it reaches minus 90 also, and how it reaches minus 90 let us see. సో ఇలా వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే చార్జెస్ రివర్సల్ జరుగుతుంది, ఛార్జ్ రివర్సల్ జరుగుతుంది. ఇదే ప్లేస్ కనుక మనం తీసుకుంటే లోపల మళ్ళీ మైనస్ ఛార్జ్, బయట ఏమో పాజిటివ్ ఛార్జ్. ఇంతకుముందు రెస్టింగ్ కండిషన్లో ఉన్న విధంగానే ఆ రెస్టింగ్ కండిషన్కి డీపోలరైజేషన్ తర్వాత మళ్ళీ రెస్టింగ్ కండిషన్కి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉన్న ఫేజ్నే ఈ రీపోలరైజేషన్ ఫేజ్ అంటాం. ఆ రీపోలరైజేషన్ ఫేజ్లో ఏ గేట్స్ ఓపెన్, ఏ గేట్స్ క్లోజ్డ్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ రీపోలరైజేషన్. నెక్స్ట్ కమ్ టు హైపర్ పోలరైజేషన్. ఈ హైపర్ పోలరైజేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడే ఇందాకే చెప్పాను, ప్లస్ 45 నుంచి మైనస్ 70కి వచ్చింది, అండ్ it comes from plus 45 to minus 70. If it goes beyond minus 70 up to minus 90, that phase is called repolarization phase. Sorry, hyperpolarization phase. That phase is called hyperpolarization phase. And during hyperpolarization phase, what is the condition of this axial-lemma? This is the condition of axial-lemma. So if you compare this figure and this figure, or this diagram and this diagram, and you can find a lot of difference between them. If you see this particular active gates of sodium, it opens here, but here closed. This is closed, this is also closed. Now this one both are actually open. That means more and more potassium leaving the exoplasm, there is no chance, or there is no chance of sodium to enter exoplasm through this voltage gated channels. So this is prevented, this is stopped. So and as more potassium is leaving the exoplasm, and this charge from minus 70 it goes beyond the minus 70 and reaches minus 90, this is called hyperpolarization. Hyperpolarization is like this. And after hyperpolarization, and gradually this particular inactive gates of sodium open and potassium gates closed like this. Gradually hyperpolarization comes to this state, and due to that exit of potassium from exoplasm into the tissue fluid will be stopped. ఇది ఆగిపోతుంది, అంటే ఈ పొటాషియం అనేది
బయటికి వెళ్ళేది ఆగిపోతుంది, ఎందుకంటే క్లోజ్ అయింది కాబట్టి. ఇలా క్లోజ్ అవ్వటం వల్ల, ఆగిపోవటం వల్ల ఇది -90 నుంచి స్లోగా -70కి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఎందుకంటే లివింగ్ ఆఫ్ పొటాషియం, లివింగ్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ యాక్చువల్లీ ప్రివెంటెడ్ కాబట్టి ఇలా -70కి వచ్చేసినప్పుడు మనం మళ్ళీ దీన్ని ఏమంటామంటే రెస్టింగ్ పొటెన్షియల్, ఆ రెస్టింగ్ ఫేజ్ అంటాం. సో ఈ విధంగా మళ్ళీ రెస్టింగ్ ఫేజ్కి వచ్చేస్తుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా. ఫస్ట్ రెస్టింగ్ ఫేజ్, డీపోలరైజేషన్, రీపోలరైజేషన్, హైపర్ పోలరైజేషన్, తర్వాత మళ్ళీ రెస్టింగ్. సో ఈ మొత్తం ఈవెంట్స్లో ఈ యాక్సోలెమ్మాలో ఏమేమి చేంజెస్ జరుగుతాయో ఇక్కడ మనం డిస్కస్ చేసాం. సో ఈ విధంగా ఈ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఇంపల్స్ ఆల్రెడీ కండక్ట్ అవుతున్నప్పుడు రెండో ఇంపల్స్ జనరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అలా పాసిబుల్ కాకపోతే, ఇంపాసిబుల్ అయితే అలాంటి పీరియడ్ని, ఆ టైం పీరియడ్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. సో ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ ఆ టైంలో డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ జరుగుతూ ఉంటాయి. డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్ అంటే, డీపోలరైజేషన్ అప్పుడు కండిషన్ ఏంటి అంటే, ఇలా సోడియం యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ గేట్స్ ఓపెన్ అయి ఉండి పొటాషియం యాక్టివ్ గేట్స్ క్లోజ్ అయి ఉండటం, ఇది డీపోలరైజేషన్ కండిషన్. అంటే ఇక్కడ ఇంపల్స్ జనరేట్ అయ్యి, చాలా లాజికల్గా ఆలోచిస్తే ఇంపల్స్ జనరేట్ అయ్యి కండక్ట్ అవుతుంది, ఇంపల్స్ జనరేట్ అయ్యి ఉంది ప్రజెంట్. ఇక్కడ మనం రెండో ఇంపల్స్ని జనరేట్ చేయాలి. ఇది మన ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, అంటే టార్గెట్. రెండో ఇంపల్స్ని ఇదే చోట, ఇదే ప్లేస్లో జనరేట్ చేయగలగాలి. సో వీ హ్యావ్ టు జనరేట్ ఏ సెకండ్ ఇంపల్స్ అట్ ది సేమ్ ప్లేస్. సో ఇలా జనరేట్ చేయాలి అంటే, అసలు ఇంపల్స్ జనరేట్ చేయాలంటే ప్రాథమికంగా అసలు ప్రైమరీగా ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ టు జనరేట్ ఏ నర్వ్ ఇంపల్స్ ఆర్ ఏ స్టిములస్ అలాంగ్ ది యాక్చువల్లీ లెంత్ ఆఫ్ యాక్సోలెమ్మా అంటే, ఇక్కడ సోడియం యాక్టివ్ గేట్స్, ఇన్యాక్టివ్ గేట్స్ని ఓపెన్ చేయడం. అవి ఓపెన్ చేస్తే ఇంపల్స్ జనరేట్ అయినట్టు లెక్క. సోడియం యాక్టివ్ గేట్స్ అండ్ ఇన్యాక్టివ్ గేట్స్ని ఓపెన్ చేయగలిగితే ఇంపల్స్ జనరేట్ అయినట్టు. అదే డీపోలరైజేషన్ ఫేజ్. అయితే ఆల్రెడీ ఒక ఇంపల్స్ ఉంది, రెండో ఇంపల్స్ని జనరేట్ చేయాలి అదే ప్లేస్లో రెండో ఇంపల్స్ని జనరేట్ చేయాలి. ఇంపల్స్ జనరేట్ చేయాలి, స్టిములస్ని జనరేట్ చేయాలి అంటే సోడియం యాక్టివ్, ఇన్యాక్టివ్ గేట్స్ని ఓపెన్ చేయాలి. ఇంపల్స్ని జనరేట్ చేయాలంటే సోడియం యాక్టివ్ ఇన్యాక్టివ్ గేట్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ ఇంపల్స్ అప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. మరి సెకండ్ ఇంపల్స్ కూడా జనరేట్ చేయాలంటున్నాం. అంటే ఏంటి, సెకండ్ ఇంపల్స్లో జనరేట్ చేయాలి అంటే మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఉన్న గేట్స్ని మళ్ళీ ఓపెన్ చేయటం అనేది పాసిబులా? ఇది క్వశ్చన్. ఆల్రెడీ డోర్స్ ఆర్ ఓపెన్ చేసి ఉన్న గేట్స్ని మళ్ళీ ఓపెన్ చేయటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి, అండ్ హియర్ it is impossible to generate a second impulse at the same place when the first impulse is in force. సో కాబట్టి ఫస్ట్ ఇంపల్స్ అనేది ఆల్రెడీ జరుగుతున్నప్పుడు సెకండ్ ఇంపల్స్ని మళ్ళీ జనరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలా ఇంపాసిబుల్ అయి ఉండేటువంటి కండిషనే అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే టైం. ఇది ఏ టైంలో, డీపోలరైజేషన్ జరిగే టైంలో ఇంపల్స్ని జనరేట్ చేయలేము, రీపోలరైజేషన్ ఫేజ్లో కూడా జనరేట్ చేయలేము. ఎందుకని రీపోలరైజేషన్లు కూడా జనరేట్ చేయలేమంటే, ఇది రీపోలరైజేషన్ కండిషన్. ఆల్రెడీ సోడియం యాక్టివ్ గేట్స్ ఆర్ ఓపెన్ చేసి ఉన్న గేట్నే మళ్ళీ ఓపెన్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ రెండు చోట్ల ఓపెన్ చేసి ఉన్న గేట్నే మళ్ళీ ఓపెన్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి, హియర్ వీ కెనాట్ జనరేట్ ద సెకండ్ ఇంపల్స్ ఎట్ ద సేమ్ ప్లేస్. రెండో ఇంపల్స్ని అదే ప్లేస్లో జనరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్. And absolute refractory period coincides with depolarization and repolarization. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్తో కోయిన్సైడ్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్. రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ మీన్స్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు జనరేట్ ఎ సెకండ్ ఇంపల్స్ at the same place. సో అండ్ హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ అంటే, ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుందో మనం చూద్దాం. దిస్ వన్ coincides with hyperpolarization. So this one coincides with hyperpolarization.
హైపర్పోలరైజేషన్ అంటే -90 అన్నాం, -90. ఈ -90 అనేటువంటిది యాక్చువల్గా ఒక ఇంపల్స్ జనరేట్ కావాలంటే మనకు -55 కావాలి. ఇది ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం. -55 అది -70 ఉండని, -90 ఉండని, -100 ఉండని, అది -55కి వస్తే అక్కడ ఇంపల్స్ జనరేట్ అవుతుంది, అంటే గేట్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ సోడియం యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ గేట్స్ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ -90 నుంచి దీన్ని -55కి తీసుకురాగలగాలి. సో అలా తీసుకురాగలిగితే ఓపెన్ అవుతాయి. ఎందుకని ఇక్కడ ఛాన్స్ ఉంది, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఓపెన్ ద సోడియం యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ గేట్స్. సోడియం యాక్టివ్ ఇన్యాక్టివ్ గేట్స్ని ఓపెన్ చేయడానికి ఛాన్స్, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్, అండ్ సో దట్ హియర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు జనరేట్ an impulse. Second, here in the during this particular hyperpolarization. So relative refractory period means it coincides with hyperpolarization. హైపర్పోలరైజేషన్లో గేట్స్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ ఉంది. రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే ఒక సెకండ్ ఇంపల్స్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటే రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్. అలా ఏమాత్రం లేకపోతే అబ్సల్యూట్ refractory period. This is about refractory periods. Today we have discussed about nerve impulse generation and its conduction along the length of axolemma, and also about refractory periods. So nerve impulse generate అవ్వాలి అంటే బేసిక్గా దానికంటే ముందు యాక్సాన్కి సంబంధించిన కొంత స్ట్రక్చర్ మనకు తెలిసి ఉండాలి. ఈ యాక్సాన్కి సంబంధించిన స్ట్రక్చర్లో మనం ఏం చూసాం, యాక్సోలెమ్మా ఎక్కడ ఉంటుంది, యాక్సోప్లాజం ఎక్కడ ఉంటుంది, యాక్సోలెమ్మాలో ఎన్ని రకాల ఛానల్స్ ఉంటాయి, అవి లీకేజ్ ఛానల్స్ అని, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అని, లైగెండ్ గేటెడ్ ఛానల్స్ అని అనుకున్నాం. వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్లో మళ్ళీ 2 types. దెర్ ఆర్ 2 types ఆఫ్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. నెంబర్ 1 sodium voltage gates, potassium voltage gates. Again in sodium voltage gates 2 types are there, active sodium voltage gates, inactive sodium voltage gates. Potassium voltage gates are only one type, they are active potassium gates. So this is actually about the types of gates across the axolemma. Now actually in nerve impulse, to understand the nerve impulse, actually there are 4 phases in this particular nerve impulse conduction in this topic. Actually to understand this one, 4 phases should be understood. Number 1, resting phase. During resting phase the sodium active and inactive gates are open, potassium active gates are closed, the charge is -70. During repolarization active sodium gates are open, inactive sodium gates are closed, and potassium gates, active potassium gates are open, and due to this inside the negative charges gradually will be established, outside positive charges gradually established. So reversal of charges after depolarization will take place. So ikkada reversal avutu vastundi. Next it leads to, actually the potential difference leads to from -70, once it reaches -70 and it goes beyond -90. So during that time sodium active and sodium potassium inactive gates are closed, potassium gates open. This phase is called hyperpolarization. During hyperpolarization the potential difference is -90 MV. So if you observe the total potential differences from resting phase to hyperpolarization phase, and actually here during resting phase -70, during depolarization phase it will be -55, and during repolarization and it goes to -70 and beyond like that, and during hyperpolarization it goes up to -90. These are different potential differences during this particular total nerve impulse generation and conduction.